ఎక్కువ సమయం లేదు, మరో అంశంలోకి వెళదాం. టీటీడీ గోశాలలో ఆవుల మరణాలంటూ హడావిడి చేస్తున్న వైసీపీ నేతలకు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రశ్నలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో గోశాలలోకి విజిలెన్స్ వాళ్లను కూడా ఎందుకు అనుమతించలేదని నిలదీశారైనా గత ప్రభుత్వంలో గోవులు తాగే నీళ్లు నాచు పట్టేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు గోశాలలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఈవో గత 5 ఏళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారని అన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అంటే వైసీపీ హయాంలో టీటీడీలో ఆవుల దాణాలో కూడా స్కామ్ జరిగిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అంశంపై షార్ట్ డిస్కషన్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈ టీటీడీ వ్యవహారం ఒకటి గత 3-4 రోజులుగా ఈ గోశాలలో ఆవులు చనిపోతున్నాయి 100ల సంఖ్యలో అని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే అవి ఫేక్ న్యూస్ అని చెప్పేసి టీటీడీ ఖండించింది, ప్రభుత్వం కూడా ఖండించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యారు. గత 2-3 రోజులుగా టీడీపీకి సంబంధించిన నాయకులందరూ మీడియా సమావేశాలు పెట్టి ఖండాలుగా ఖండిస్తున్నారు. ఖండించడాలు కాదండి అక్కడ జరగాల్సింది. అది అక్కడ జరిగింది కనుక ఫేక్ అయితే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నప్పుడు, అలాగే హిందువుల మనోభావాలు లేదా ఏ మతం యొక్క మనోభావాలను కించపరుస్తున్నట్టుగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా చేస్తున్నప్పుడు ప్రయోగించాల్సినటువంటి సెక్షన్లు, తీవ్రమైన సెక్షన్లు ఉన్నాయి. అవి వైసీపీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా కానీ వాటికి అనుభవించాల్సిందే. సో ఆ రకంగా మేము ఆల్రెడీ దీని మీద 2 రోజుల క్రితం డిబేట్ పెట్టాము. మొదటి నుంచి అదే అడుగుతున్నాం. చర్యలు ఏవి? ఖండించడాలు వద్దు. ఖండించడాలు ఏముంది, మీడియా ముందు నేను కూడా ఖండిస్తాను, అది కాదు కదా. వాళ్ళ నోరులు మూపించాలంటే ఏం చేయాలి? చర్యలు తీసుకోవాలి. లేదా మీరు చర్యలు తీసుకోకుండా ఖండించి వదిలేశారనుకోండి, ఓహో అయితే దాంట్లో సగమన్నా నిజం ఉంటుంది అని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. మీరెంత ఫేక్ న్యూస్ అని చెప్పేసి మీరు ఖండించినా, అన్లెస్ అక్కడ అఫీషియల్ రికార్డ్స్ బయట పెడితే తప్ప, లేదా నిజంగానే శ్వేతపత్రాలు అక్కడ కూడా ఏమైనా శ్వేతపత్రాలను రిలీజ్ చేయమని తెలియదు. మరి గోశాలలో 2019 నుంచి 24 వరకు ఎలాగ ఉన్నాయి, 24 తర్వాత ఎలా ఉన్నాయని చెప్పేసి మరి దాని మీద కూడా ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. మరి నిజంగానే అలాగే. సో ఈరోజు ఈవో శ్యామలరావు గారు వచ్చి ఏం చెప్తున్నారు? ఆవులు సహజంగానే చనిపోతాయి. నిన్న మేము డిస్కషన్లో పెట్టినప్పుడు కూడా యావరేజ్ పర్ మంత్ 10 నుంచి 15 ఆవులు వయసు రీత్యా కానీ అనారోగ్యం. అలాగే ఆయన చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. లాస్ట్ 3 మంత్స్లో 33 నుంచి 34 ఆవులు చనిపోయినాయట. సో యావరేజ్కి దగ్గరగానే ఉంది. కానీ 100ల సంఖ్యలో చనిపోయాయని చెప్పేసి వైసీపీ నేతగా ఉన్నటువంటి, అందులో టీటీడీకి చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు, అలాగే అనేక మంది ఆరోపణలు చేస్తున్నప్పుడు, అలాగే మీడియా సాక్షి మీడియాలో అదే పనిగా మరి పుంకాలుగా రాస్తున్నప్పుడు మీరు చర్యలు ఎందుకు తీసుకోరు? అలాగే ఇక్కడ గతంలో ఇది ఒక మర్డర్ విషయంలో కూడా చూసాము. ఈ రాష్ట్రంలో కథనం ఉంది, అదే సాక్షి పేపర్లో తెలంగాణ రాష్ట్రంలో మరో కథనం వచ్చింది. మరి అలాగూ ఆధారాలతో సహా కనపడుతున్నప్పుడు మీరు ఇలా మీడియా సమావేశం పెట్టి ఖండించడమే కాకుండా ఈ చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడంలో మేనమేషాలు లెక్కిస్తున్నారు? గత 3 రోజులు బట్టి జరిగిందంతా అందరికి తెలిసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా దేవుడు తోటి సమానమైనటువంటి గోవుల మీద కూడా అసత్య పరిచారాలు చేయటం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఎక్కడ ఉండదు. హిందూ మతం గోవుల్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడితో సమానం చూస్తారు. గోమూత్రాన్ని కూడా అనేక రకాలుగా కూడా వాడతారు. అట్లనే పంచకం కావచ్చు, ఇంకా రకరకాలుగా. అటువంటి దాని మీద కూడా వీళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. రెండోది, మీరు అన్నట్టుగా ఖండించడమే కాదు, ఖండించి మీరు మెలకుండా ఉంటున్నారన్నారు. మీరు అంటే వేరే ఉదాహరణ చెప్పొచ్చో లేదో కానీ చెప్తున్నాను. మరి లడ్లు తయారీలో కల్తీ నెయ్యి వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కల్తీ నెయ్యి వాడారు. దాని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, జైల్లో కూడా ఉన్నారు కొంతమంది. వీటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఎటువంటి సంకోచించాల్సిన పనే లేదు. అటు చైర్మన్ గారు కానీ కొంతమంది బోర్డు మెంబర్లు కూడా ఆ గోశాలకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లోనే చెప్పాడు, గతంలో అనేక రకాలైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసి కేసులు కూడా వినిపించుకున్నారు. డైమండ్, పింక్ డైమండ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ లేదని. అంటే మనం అవన్నీ ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి రెలివెంట్గా అసత్య ప్రచారం చేయడంలో వైసీపీ నాయకులు మించిన వాళ్ళు ఈ భారతదేశంలో ఏ పార్టీ లేదు. అనేక రకాలుగా కోడికత్తి సీన్ డ్రామా చూసాం, అట్లానే బాబాయ్ హత్య చూసాం,
ఇంకా చెప్పుకుంటే పెరిగిపోయి అంటే అవన్నీ దీనికి రిలవెంట్ కాదు. మీరు అడిగింది గోవులకు సంబంధించి. ఈరోజు ఈవో గారు చక్కగా శ్యామలరావు గారు వచ్చి గతంలో ఏం జరిగింది, నెలకి ఎందుకు చనిపోతూ ఉంటాయి, 10 నుంచి 12, 13 వాళ్ళు ఎక్కడైనా న్యాచురల్గా చనిపోతూ ఉంటాయి సహజంగా, వయసు రీత్యా కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, చనిపోవడం అనేది కామన్. అందులో ఇప్పుడు డొనేషన్ చేసిన వాళ్ళు అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు దూడపిల్లప్పుడు చేయరు కొంతమంది. అది ఏజ్ పెరిగినా తెచ్చి వయోభారం ఇచ్చే కొంతమంది, ఇంటికాడ పోషణ చేయలేక తెచ్చిచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇవన్నీ కూడా పరిశీలించాలి. ప్రతిదీ కూడా రికార్డెడ్ ఉంది. దానాలో రకరకాలుగా పురుగులు పట్టినటువంటి మిక్స్ చేసి అనేక రకాలుగా అంటే దానాలు కూడా సరిగ్గా పెట్టలేదు వాళ్ళు గతంలో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళు రికార్డ్స్ విజిలెన్స్ వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ చేయలా. ఆ రోజు అడ్డుకోవటం, వస్తే ఏదైనా పోయి గట్టిగా పోవాలంటే కేసులు పెట్టడం, అనేక రకాలుగా ఈ విధమైనటువంటి అరాచకాలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. కాబట్టే వాళ్ళు ఆ విధంగా దిగజారిపోయి ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైంది. ముఖ్యంగా దేవుడి మీద అందరికీ ఇలవేల్పు, హిందువులకి అంటే నేను అనేది వేరే మతాలను ఎక్కడా కూడా కించపరచాల్సిన అవసరం లేదు, వేరే మతాలు కూడా సంబంధం లేదు. హిందూ మతంలో ముఖ్యంగా ఎక్కువగా అందరూ ప్రార్థించే దేవుడు ఇలవేల్పు ఆ వెంకటేశ్వర స్వామి. వారికి సంబంధించి ఎవరు ఎటువంటి అసత్య ప్రచారం చేసినా వారికి తగిన శాస్తి దేవుడే చేస్తాడు. అది పూర్వకాలం నుంచి జరుగుతూ ఉంది. కాబట్టి అయ్యా కరుణాకర్ రెడ్డి గారు మీరు చెప్పిందంతా పూర్తిగా నిర్బంధంగా మీ రికార్డ్స్ కూడా కావాలంటే మీరు చూసి పరిశీలించండి. 100 సంఖ్యలో గోవులు చనిపోయి మీరేదో ఫేక్ పెట్టి మీ సాక్షి పేపర్లు అన్ని అసత్యాలు ప్రచారం చేసి అసత్య ప్రచారం చేయడంలో ముందుంటారు. అది ముందు జరుగుతూ ఉంది. చూద్దాం నిదానంగా మీ మీద ఎవరెవరి మీద కేసులు పెట్టాలో తప్పకుండా ప్రభుత్వం వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఎవరినైనా కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు. రెండోది, దేవుడు ఇలవేల్పు గోవులు అంటే ఇందాక చెప్పినట్టుగా ఎంతో ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ముఖ్యంగా మహిళలు అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళినట్టుగా గోవులు ముందుకెళ్ళి చేత్తో తాకి దండం పెట్టుకొని వెనక్కి వెళ్ళి కూడా నిమిరి చేస్తా ఉంటారు. అటువంటి వాటి మీద ఈయన అందులో చైర్మన్ గా చేసి ఉన్నాడు, మరి ఎమ్మెల్యేగా చేసి ఉన్నాడు. ఎంతో దౌర్భాగ్యం అంటే ఎంత దిగజారిపోతున్నారంటే వాళ్ళ ప్రకటనలో వాళ్ళు చేసే సమయం లేదు శ్రీనివాసరావు గారు. అటువంటి తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఎటువంటి అనుమానం పడాల్సిన పని లేదండి. అటు చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది తప్పకుండా. బాజీ గారు, నిజంగా ఇప్పుడు ఈరోజు ఈవో శ్యామలరావు గారు చెప్పినవి నిజమైతే కనుక నోరు లేని జీవాలకి ఆ రకంగా వాటికి ఎటువంటి నీరు ఇచ్చినా ఎటువంటి దాణా వేసినా కానీ పర్లేదనుకుని, అది కూడా ఎంతో పవిత్రమైనటువంటి టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలు ఈ రకమైనటువంటి ఎక్కడ జరగకూడదు, అక్కడ కూడా అలా జరిగినాయి అంటున్నప్పుడు నిజంగా ఈ జంతు ప్రేమికులు లేదంటే ఈ బ్లూ క్రాస్ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వాలేము. ఎందుకనంటే నిజంగా అది కనుక గత 5 సంవత్సరాల కాలంలో జరిగిందని వీళ్ళు చెప్తున్నారు కదా, మరి రికార్డ్స్ ఉంటే అక్కడ దానికి సంబంధించిన మరి విజిలెన్స్ వాళ్ళని కూడా లోపల పంపించలేదంటున్నారు. నిజంగా ప్రూఫ్స్ ఉంటే కనుక వై నాట్, ఎందుకని ఆ కోణంలో చర్యలకి ఉపక్రమించకూడదు? నోరు లేని జీవాలకు ఆ రకమైనటువంటి నీరు, కనీసం తాగే నీరు కూడా నాచుపట్టేసినటువంటి అటువంటి నీరు దాణ పురుగులు పట్టిన దాణ వేశారంటే. ఇప్పుడు సురేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 11 నెలలు అయిపోయింది. వాళ్ళు వచ్చి రాగానే కల్తీ నెయ్యి అంశాన్ని లేవనెత్తి దాని మీద సిట్టు వేయటం, కేసులు పెట్టడం, సిబిఐ ఎంక్వైరీ దాకా జరగడం జరిగింది. అట్లాగే మరి గోవులు ఇవాళ జూన్ 24లో అధికారంలో మన పదవి బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు గారు ఈ 11 నెలల కాలం నిద్రపోతున్నారా? ఇవాళ ఎందుకు చూపిస్తున్నారు ఆ పిక్స్, ఆ ఇమేజెస్? ఇవాళ కరుణాకర్ రెడ్డి ఏదో మాట్లాడారని చెప్పేసి, విమర్శించాడని చెప్పేసి ఆ పాత ఇమేజెస్ అవన్నీ కూడా ఆ ఫుటేజ్లు ఇవాళ ఎందుకు బయట పెట్టారు? ఇన్నాళ్ళ నుంచి ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్
కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977 అనేది ఉంది కదా రాష్ట్రంలో అమలులో. ఆ ప్రకారం సెక్షన్ 429 అండ్ అట్లాగే 174 వీటికి అట్రాక్ట్ అవుతాయి కదా. పశువుల్ని కానివ్వండి, యానిమల్స్ని కానివ్వండి బంధించి వాటి పోషణ సరిగ్గా లేకుండా విషతుల్యమైన నీళ్లు, నాచు మంచు ఆ పట్టిన నీళ్ళని, విషతుల్యమైన నీళ్ళని వాటికి అందించింది అని చెప్తున్నప్పుడు ఏం చేశారు ఈ 11 నెలలు? ఎందుకు ఊరుకున్నారు? ఎందుకు వాళ్ళ మీద ఆ బాధ్యత? అప్పుడు పనిచేసిన వాళ్ళు ఎవరో ఈ పిక్స్ తీసిన డాటా ఉంటుంది కదా, ఎప్పుడు జరిగే చిన్న ఫోటోలు చూస్తుంటే చాలా జాలేస్తా ఉంది. చిన్న చిన్న దూడలు, ఆవు దూడలు అలా చనిపోయి ఉన్నాయి కదా. ఏం చేశారు ఇన్నాళ్ళు? అది నేరమే కదా. సరే, వృద్ధాప్యం వచ్చిన పశువులు చనిపోయినాయి అంటే ఓకే, అది సహజ మరణాలు. కానీ వయసులో ఉన్నవి, పిల్లలు, పసిపిల్లలు, చిన్న చిన్న లేక దూడలు కూడా చనిపోయినాయి అంటే అది బాధ్యతారాహిత్యంగానే అనుకోవాలి కదా, అది నేరం కదా. ఇవాళ అక్కడెక్కడో రాష్ట్రంలో ఒక జింకని వేటాడినందుకు ఒక ప్రముఖమైన సినిమా యాక్టర్ని ఇవాళ ఆ కేసు వేధిస్తున్నాయి. అలాంటిది ఒక పవిత్రమైన ఆలయంలో ఒక పవిత్రమైన పర్పస్ కోసం మరి నిర్వహిస్తున్న గోశాలలో ఉన్న పశువులు వందలాది చనిపోతే ఏం గాడిదలు కాస్తున్నారు వీళ్ళు అనకూడదు. కానీ అప్పుడే కేసులు ఎందుకు పెట్టలేదు? ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, మీకు సీసీ ఫుటేజీలో డేట్ టైంతో సహా వస్తుంది కదా. ఎందుకు చేయలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? కరెక్ట్. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఊరికే వాళ్ళు ఆరోపించారని వాళ్ళ ఆరోపణలు నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా వదిలేయండి. గత ప్రభుత్వంలో ఇలా జరిగింది అని వీళ్ళు సాక్ష్యాలు బయట పెట్టినప్పుడు వీళ్ళు 11 నెలల నుంచి ఆ ఈఓ ఎవరైతే శ్యామలరావు ఉన్నాడో 11 నెలల నుంచి పర్యవేక్షణ లేదా? పాత ఫుటేజీలు తెలియదా? ఇవాళ ఎవరో ఒక మెరిసి వస్తే మాట్లాడతారా? నేను మా డిమాండ్ అండి, గత ప్రభుత్వంలో ఎవరైతే నిర్లక్ష్యం చేసి గోవుల మరణాలకి వాటి హింసకి కారణమయ్యారో వాళ్ళు ఈ 11 నెలల కాలంలో వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని గోవులు చనిపోయినాయి, ఏ రకంగా చనిపోయినాయి అనే కారణాలు తీసి ఆ డాటా తీసి వీళ్ళని ఉభయుల్ని కూడా ఈ ఇందాక నేను చెప్పిన యాక్ట్ ప్రకారంగా, సెక్షన్స్ ప్రకారంగా కేసులు బుక్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే బాజీ గారు. కృష్ణాంజలి గారు నిజంగానే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు కానీ లేదంటే కానీ భువన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఆయన మాట్లాడకపోతే ఇప్పుడు ఈరోజు ఇవన్నీ బయట పెట్టేవాడు కాదుగా. అంటే ఇలా మరుగున పడిపోయేదేగా. అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల్ని మా హయాంలో కూడా కొన్ని తప్పులు జరుగుతాయి కాబట్టి అలా వదిలేద్దాము, మీరు కనుక ఎంచి చూపితే మేము కూడా ఎంచి తీస్తామని చెప్పే రకంగా అర్థం చేసుకోవాలా? లేదంటే కనుక ఇక అయిపోయిందిలే, ఇక మళ్ళీ ఆల్రెడీ నెయ్యి వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో చూసాం, మళ్ళీ ఇప్పుడు అనవసరంగా గత ప్రభుత్వ హయాంలో ఇవి కూడా జరిగినాయి అంటే ఇంకెక్కడ మనోభావాలు దెబ్బతిని చివరికి మనకే రివర్స్ అవుతుంది అని చెప్పేసి ఏమన్నా కూటమి ప్రభుత్వం ఏమన్నా డిఫెన్స్లో పడిందా? ఎలా చూడాలి సార్? అటువంటి అంశాలకి నేను ఏకీభవిస్తున్నా, మళ్ళీ ఆ అంశాల జోలికి నేను వెళ్ళను. ఇప్పుడు డిఎస్ఆర్ గారు నాకు మాట్లాడుతూ అన్నీ దేవుడే చూసుకుంటాడు, ఎవరైనా తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అని మాట్లాడతాడు. గతంలో వేసినటువంటి శిక్షలకు కూడా మరి అలాంటి పాపాలు ఏమైనా ఉన్నాయో తెలియదు, ఆయనకు తెలియాలి. గతంలో ఏ తరహా ఘటనలు జరిగినాయి, తిరుపతి, అలిపిరి, ఇవన్నీ కూడా అందరికి తెలుసు. ఇదేం విమర్శ కాదు, కానీ దేవుడేం చూసుకోలేడు. దేవుడి మీద మనకు ఒక నమ్మకం అంతే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కోట్లాది మంది భక్తులు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ వాళ్ళు వెళ్ళి ఎంతో కొంత సమర్పించుకుంటారు. కావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయి, దేవుడికి అయితే డబ్బులకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాంటప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో నడిచేటువంటి గోశాలల్లో ఆవులకి వాళ్ళకి కనీసమైనటువంటి గడ్డి, అదే విధంగా నీళ్లు, ఇవి ఇవ్వటానికి ఏమన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేవు. అవసరం కూడా అంత ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. మరి ఆ నిర్లక్ష్యం ఎందుకు? అది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన, ఇప్పుడు ప్రభుత్వంలో జరిగిన, ఇప్పుడు నాకు తెలిసి ఆయన శ్యామలరావు గాని ఎవరైనా మాట్లాడినా సరే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఏమి పూర్తిగా ఖండనలు ఏమి లేవండి. ఎందుకు అనంటే గత ఏడాదిలో 2024లో 176 ఆవులేమో చనిపోయినాయి. ఇప్పుడు జనవరి నుంచి మార్చి వరకు 43 ఆవులు చనిపోయాయి.
ఇప్పుడు ఆ ప్రకారంగా చూసినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 ఆవులు చనిపోయింది అని కరుణాకర్ రెడ్డి అన్నాడు. పెద్ద లెక్కలతో పెద్ద డిఫరెన్స్ ఉంది దాంట్లో. చచ్చిపోయినాయి అని ఒప్పుకుంటున్నాడు, శ్యామలరావు కూడా ఒప్పుకుంటున్నాడు. అయితే ఎందుకు చనిపోయింది అని వైసీపీ హయాంలో కూడా ఎందుకు చనిపోయినా మరి మీ హయాంలో మాత్రం ముసలైనటువంటి చచ్చిపోయినాయి, వాళ్ళ హయాంలో మాత్రము సరైనటువంటి నీళ్లు గడ్డి లేక చచ్చిపోయినాయి అనేది ఆరోపణ. ఇది ఆరోపణ తప్ప ఇంకొకటి కానీ. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలండి వాళ్ళ రాజకీయ అవసరాలకి దేవుళ్ళు కూడా వదిలిపెట్టడం లేదు. ఇది ఎవ్వరికీ ఎగ్జామ్షన్ లేదండి. అంటే నేను ఎవరికి ఎగ్జామ్షన్ అంటే మళ్ళీ సిపిఎం సిపిఐ రాజకీయ పార్టీలు కాదు, అధికార దాహంతో ఉండేటువంటి రాజకీయ పార్టీలండి ఈ విధమైనటువంటి దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వాడుకునేటువంటి పరిస్థితి మనం అన్నింటిలో కనబడుతుంది. ఇప్పుడు ఆవుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా మన ముంతాజ్ హోటల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కానివ్వండి, ఇంతకు ముందు పింకు డైమండ్ వ్యవహారం, ఇవన్నిటి మీద ఆరోపణలు, ఇవన్నీ దేవుణ్ణి కూడా వదిలిపెట్టినటువంటి రాజకీయాలు ఈ రోజున అధికార ప్రతిపక్ష పార్టీలు చేసుకుంటున్నాయి. ఇది మంచిది కాదు. ఇది దీనివల్ల పాపం దేవుడికి ఏమైనా నష్టం జరిగి దేవుడు చెప్పలేము, కానీ ఇప్పుడు మూగజీవాలు లాంటి ఆవులు చచ్చిపోతాయి. రెండో వైపున మతపరమైనటువంటి ఘర్షణలు రేగటానికి వీళ్ళు ఈ విధమైనటువంటి వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను ఆవులు చచ్చిపోయినాయి కాబట్టి అని వాళ్ళు తీసుకురావటం అనేది మతపరమైన రాజకీయం ఒక మంచి అంశమే. ఆవులు చచ్చిపోకూడదని కోరుకునే తెచ్చి ఉండొచ్చు. దీని వెనక రాజకీయపరమైనటువంటి అంశాలు ఉంటున్నాయి. ఇది నిస్వార్థంగా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఈ మతపరమైనటువంటి అంశాలను తీసుకురాకుండా రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సినటువంటి అవసరం. రెండవ అంశం ఏంటంటే అసలు టీటీడీకి ఈ గోశాలలో ఉన్నటువంటి స్థాయిలో కాకుండా ఇంకా పెంచి అవసరమైతే అసలు టీటీడీఏ పూర్తి స్థాయి గోవుల్ని సమకూర్చుకొని నెయ్యి కూడా వాళ్లే సేకరించేటువంటి విధంగా బయట నుంచి కాంట్రాక్ట్ కాకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. దాని ద్వారాగా మంచి స్వచ్ఛమైనటువంటి నెయ్యి వస్తుంది, ఎక్కడ కల్తీ జరగటానికి అవకాశం ఉండదు, తక్కువ రేటుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేనేజ్మెంట్ చేయడానికి వీళ్ళందరూ టీటీడీ వీళ్ళు పదవుల కోసం ఇవన్నీ తీసుకునేటువంటి వాళ్ళు ఇలాంటి బాధ్యతలు తీసుకోరా? అవి కదా తీసుకోవాల్సింది. అవి రాకుండా ఎవరికి వాళ్ళు టీటీడీలో నాకు బోర్డు మెంబర్ కావాలి, నా బోర్డు మెంబర్ వస్తే దానికి సేకరించేటువంటి నెయ్యిలోను అదే విధంగా ఉప్పు పప్పులోను అన్నిట్లో ఈ కమిషన్లే. ఎవరికి ఎంత ఏంటి ఈ అన్నిటిలో ఈ బొచ్చు దగ్గర నుంచి మొదలు పెడితే అంటే తలనీలాలు ఇస్తారు కదా, వాటి దగ్గర నుంచి మొదలు పెడితే అంతా కరప్షన్ అండి. మరి అసలు దేవుడు అనేటువంటి వ్యవహారంలో మరి ఈ పైన ఎక్కడ లేదో వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు అక్కడ ఉన్నంత కరప్షన్ మీకు ఇంకా నాకు తెలిసి ఎక్కడ కదా. అది ఎవరైనా కానివ్వండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగేటువంటి పరిణామాలు ఎన్ని రకాల కరప్షన్స్ ఉంటాయో అన్ని రకాలే ఉంటాయి. ఘోరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరినీ ఏమైనా దేవుడు చేస్తాడు చేయడం అనేటువంటి విషయం అది నమ్మకాల మీద వదిలిపెడతాడు. అందుకని ముందు ప్రభుత్వాల యొక్క బాధ్యత ఉంది. దేవుడి సంగతి, శిక్షలు వేసే సంగతి కన్నా మీరు బాధ్యతగా వ్యవహరించండి అధికారంలో ఉన్న వాళ్ళని మాత్రం చెప్పగలను. ఒక్క గోవు కూడా మా పాలనలో, మా టీటీడీ పరిధిలో ఇక చనిపోదు, మేము బాధ్యత తీసుకుంటాం, మేము జాగ్రత్త చూసుకుంటాం అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ టీటీడీ నుంచి కావాలి. అది లేకుండా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని చచ్చిపోయి అసలు వీళ్ళ నేను అంటాను రాజకీయ నాయకుల్లాగా మారిపోతున్నారండి అధికారులు. ఎంత షేమ్ అండి ఇది. అంటే ప్రభుత్వానికి బాగుంటుంది అంటే మన అధికారులు పెట్టేసి మొన్న రామగిరి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి తిట్టించడం, ఇప్పుడు ఈవోని పెట్టేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టించడం, ఇవన్నీ మీ పని చెయ్యండి కరెక్ట్ గా చేసినప్పుడు ప్రశ్నలు రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకుంటారు? ఈ రోజున 11 సీట్లతో మిగిలిపోయి జనం ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ మూలన పడేసారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వద్దని పక్కన పడేసినటువంటి దాన్ని మీరు ఈ రోజున దాన్ని పెంచి పోషిస్తున్నారు, దానికి ఒక జీవం పోస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అధికార పక్షం వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇది అనేటువంటిది తప్పులు సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత. కృష్ణ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేశానండి, ఎక్కువ సమయం లేదు సార్. మనం చూసాము అక్కడ హెచ్సియు భూముల విషయం అనగానే సోషల్ మీడియాలో ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఫేక్ వీడియోలు పెట్టారని చెప్పేసి ఆ జింకలు లేకపోతే నెమళ్ళు అరుస్తున్నట్లుగా అవన్నీ చెప్పేసాను. ఇప్పుడు చూస్తేనేమో టీటీడీ ఆల్రెడీ ఖండించింది. నిన్నేమో బిఆర్ నాయుడు గారు మొత్తానికి జనరల్గా ఆయన వాయిస్ పెద్దగా బయటికి గట్టిగా కూడా వినపడదు, నిన్న మాత్రం కొద్దిగా గట్టిగానే మాట్లాడాడు. ఏంటది ఆయన మాట్లాడింది ఏంటి అంటే
ఏదో ఇట్లాగే ఉంది. కృష్ణాంజలి గారు అన్నట్టు ఇదేంటి దేవుడు సొమ్ము తిన్నవాడు ఎవడు బాగుపడలేదు, శిక్ష పడుతుంది. అసలు ఆ భయం ఏముంటే ఆ రకంగా ఎందుకు అక్కడ అన్ని అక్రమాలు జరుగుతాయి? అసలు దేవుడుకి అనే భయం లేదు కాబట్టి, దేవుడు అడగడని చెప్పేసి ఒక ధైర్యం ఉంది కాబట్టి, తర్వాత ఎలాగో పాప ప్రక్షాళన కోసం మళ్ళీ ఏదో చేస్తారు కదా ఆ తంతులు ఎలాగ చేస్తే పాప ప్రక్షాళన అయిపోద్దని ఒక ధైర్యం ఉంది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆశలు వేస్తున్నారు. టీటీడీలో జరగనటువంటి దుర్మార్గం లేదనేది సర్వత్రం వినపడుతుంది. మరి ఈరోజు నేను అంటుంది కదా, ఈవో గారే చెప్పాడు కదా గత ప్రభుత్వం అంటే అంతకుముందు కూడా జరిగి ఉంటుంది, కొద్దిగా అటు ఇటు డిగ్రీ తేడా ఉంటుంది అంతే కదా తీవ్రతలో. ఏంటది? సేవలు. అసలు ఒక సేవ దొరికితే దేశం ఏంటి మొత్తం లైఫ్ టైంలోనే మహాపవిత్రంగా భావిస్తాం. అటువంటిది ఒక అధికారి అంట 50 రకాల సేవలు పొందాడంట. మరి అంటే రకరకాల సేవలు చేస్తారు కదా ఈ దేవుడికి సంబంధించి. అలాగే బ్రోకరేజ్గా ఎలాగ ఎంతెంత సంపాదించారో ఆయన లెక్కలతో సహా చెప్తున్నప్పుడు మరి అంటే ఈరోజు గోవుల గురించి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు తప్పక ముందు వచ్చి ఇవన్నీ చెబుతున్నారు. అంటే ఇప్పుడు మీ హయాంలో ఏం జరుగుతుంది అనేది ఇక లెక్కలు తీయాలేమో అనేది అనిపిస్తుంది. మన రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం గొప్ప చరిత్ర ఉంది. వామపక్షాలు, మేధావులు, అనేక మంది కవులు, బ్రహ్మం గారు, వేమన్న, కుసుమ ధర్మన్న, గురజాడ, ఇలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సెక్యులర్ కలిగినటువంటి రాష్ట్రం. అందుకోసం ఈ రాష్ట్రంలో మత పాచికలు ఇప్పుడు దాకా పారట్లేదు. ఏ రాష్ట్రంలో ఎట్లాగైనా మతోన్మాదాన్ని, మత కలహాలు సృష్టించి భావవాదాన్ని రెచ్చగొట్టి ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ తన పాగేయడానికి సర్వరకాలుగా ప్రయత్నం చేస్తున్నది. అది మనం మొట్టమొదటి గమనించాల్సిన అంశం. అది తిరుపతి వేదికగా ఇది ప్రయత్నం జరుగుతుంది. అది నెయ్యి, కొవ్వు అనేది అంతకుముందు ఇతర అన్య మతస్థులని పేరు మీద కానీ రకరకాల పేరు మీద వస్తుంది. ఇప్పుడు మరి గోవుల పేరు మీద వస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానేటువంటి అంశం. నేను మీడియాను కానీ ఇతర రాజకీయ నాయకులను కానీ అడుగుతున్నది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో తాగడానికి గుక్కడి మంచినీళ్ళు లేక, రైతులకి గిట్టుబాటు లేక అనేక మంది చచ్చిపోతుంటే వాళ్ళ సావులు పట్టించుకోరు, వాళ్ళ గురించి మాట్లాడరు. అక్కడ గోవులు చనిపోయినాయి, ఇక్కడ దాన్ని చనిపోవడాన్ని, అక్కడ అశ్రద్ధని తీవ్రంగా పరిగణించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని కాదనట్లేదు. కానీ ఈ మత కలహాలు సృష్టించే దాంట్లో ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు లేదు? దీన్ని ఆలోచించాలి. ఒకవేళ నిజంగా టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది నిజంగా ఉద్దేశపూర్వకంగా ఉన్నప్పుడు ఆయన మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సెక్యులర్ రాష్ట్రంలో నువ్వు ఒక మత భావాలను రెచ్చగొడుతున్నావు అని ఎందుకు నువ్వు అరెస్ట్ చేయట్లేదు? ఎక్కడెక్కడో అనేక రకాల రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు మీరని అరెస్టులు చేశారు. రెచ్చగొడుతున్నారని మాలాంటి వాళ్ళు ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే ముందు అరెస్టులు చేస్తున్నారు. మరి ఇంత తీవ్రంగా చేస్తుంటే ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది రాజకీయ దురుద్దేశంతో తిరుపతి వేదికగా వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం. దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలి. మీలాంటి సెక్యులర్ భావాలు కలిగినటువంటి మీడియా మిత్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంటే, సరే 11 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, మరి అవును ఎక్కడన్నా జరిగింటే ముందు జాగ్రత్తలు తీసుకొని చెప్పాల్సిందే. మరి ఎంతకు ముందు ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మరి 11 నెలల నుంచి వచ్చినప్పుడు ఇప్పుడే ఆయనకి కనిపించాయా? అక్కడ ఉన్నటువంటి ఒక ధర్మం ఏమంటే, బయటకు ఉన్నటువంటి అక్కడ తేడా అంటే, మన దగ్గర పశువులు ముతకైతే అవి నడవలేని పరిస్థితి వస్తే మారుస్తారు, ఏదో ఒక రూపంలో మారుస్తారు. కానీ టీటీడీకి అట్లా లేదు. అది ఉన్నంత వరకు ఉండాలా, చనిపోవాలి. 100,000 ఉన్నప్పుడు చనిపోకుండా ఎందుకు ఉంటాయి? 1, 10 అందులో ఎండాకాలం వచ్చిందంటే మనకు తెలియదు ఏముంది, సరైనటువంటి నీటి సౌకర్యం, ఎండకి వేడికి తట్టుకోలేక పులులు సింహాలు ఈ వేడికి చనిపోతున్నాయి. మరి ఇంత 45-40 డిగ్రీలు ఉన్నప్పుడు చనిపోకుండా ఉండడం, చనిపోతాయి. కానీ ఆ చనిపోయినవి ఏ రకంగా చనిపోతాం అనేది అవసరమైతే ఒక కమిటీని, డాక్టర్ బృందాన్ని నియమించండి. హిందీ కలుషితం వల్ల, లేదా మంచినీళ్ళు కలుషితం వల్ల, లేదా నిర్లక్ష్యం వల్ల చనిపోతావు ఒకటేండి తేల్చండి. తేలిస్తే నిజంగా దురుద్దేశంతోనే నిర్లక్ష్యం వల్ల చనిపోతుంటే అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ చేయకుండా ఊహాగానాలతో మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే పద్ధతుల్లో వైసీపీ చేస్తున్నారు, జనసేన చేస్తున్నారు, తెలుగుదేశం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా దేవుడు శిక్షిస్తాడంటే మొట్టమొదటి అందరికంటే జాగ్రత్త పడేది వాళ్లే. అందరికంటే దేవుడు లేదనేది ఊరికే కమ్యూనిస్ట్ అంటారు కానీ
దేవాలయ ఆస్తులు కానీ దేవుళ్ళని కానీ ప్రజల మనోభావాలను కాపాడేది మేమే రాజ్యాంగాన్ని కాపాడేది. కానీ ఈరోజు దేవుల పేరు చెప్పి మతం పేరు చెప్పి దేవుల ఆస్తులు కానీ దేవాలయాల సొమ్ము కబ్జా చేసే దొంగలంతా వీళ్లే. అందుకోసమే ఆ పోస్టులకు కూడా అంత పోటీ పడుతున్నారు. మీకు తెలిసే ఉంటుంది, గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ టికెట్ల కోసం, టోకన్ల కోసం ఎంత కకృతి పడ్డారో. తిరుపతి కొండ పేరు చెప్పి ఇప్పటికీ ఎమ్మెల్యేలు, మంత్రులు కోట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని నిజమైనటువంటి భక్తితో ప్రేమతో పోయేదానికంటే వ్యాపారంతో పోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి దొంగలను ఎప్పుడైతే కట్టబెడతామో, అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామో అప్పుడు భక్తులకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసి మత కలహాలు సృష్టించి ఇట్లాంటి మతోన్మాదుల మీద తీవ్రమైన చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఇంకొకరు మాట్లాడకుండా, అటు ఒక్కరి మీద తీసుకుంటే రాష్ట్రంలో ఇంకొకరు మాట్లాడకుండా ఉండే పద్ధతుల్లో ప్రభుత్వాలు తీసుకోవాలనేది మా ఉద్దేశం.